అన్నిటికీ కారణం మన భయమే. ఒక విషయంలో మనం ఓడిపోతున్నాం అని తెలిసిన వెంటనే భయమొచ్చేస్తుంది, బాధొచ్చేస్తుంది, కన్నీళ్ళొచ్చేస్తుంది. ఇన్ని రోజులు కష్టపడి ఓడిపోయామే అనేసి ఎక్కడలేని బాధొస్తుంది. ఒక్కొక్కసారి డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకి ఫెయిల్యూర్‌ని చూసి బాధపడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే ఆ ఓటమిలోనే మనకి చాలా విషయాలు తెలుసుకోగలుగుతామన్నమాట. సో అందుకనేసి ఓటమిని చూసి బాధపడకండి, అస్సలు భయపడకండి. ఎలాంటి ఓటమైనా నెక్స్ట్ టైం దాంట్లో నేను విజయం సాధిస్తాను అని గుండె ధైర్యాన్ని మనమే తెచ్చుకోవాలన్నమాట. మనం ఒక విషయంలో ఓడిపోయాం అని తెలిసినాక మన చుట్టాలు, మన బంధువులు అందరూ వచ్చి మనకి ఓదార్పు చెప్తారు. కానీ అదే మనుషులు మన వెనకాల వెళ్లి నవ్వుకుంటారు. వాడికి తగిన శాస్తే జరిగిందిరా, ఎన్ని ఆటలు ఆడాడు, వాడికి కావాల్సిందే అనేసి. సో ఇలాంటి బంధువులు, బంధుత్వాలు మనకి అవసరమే లేదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేసి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఓడిపోయినా సరే రేపన్న రోజు నాకు నిలబడడానికి శక్తి ఉంది, రేపన్న రోజు నేను విజయాన్ని సాధిస్తాను అనే గుండె ధైర్యాన్ని నువ్వే తెచ్చుకోవాలి. ఎవరూ వచ్చి చెప్పరు. ఎందుకంటే అందరికీ ఈర్ష్య జాస్తిగా ఉంటుంది. నువ్వు గెలిస్తే చూడలేని వాళ్ళే ఎక్కువగా ఉంటారు, ఓడిపోతే నవ్వుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, మనం ఎగ్జామ్ లో 10th అయినా అయ్యుండొచ్చు, +2 అయినా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఒక ఎగ్జామ్ లో పాస్ అయ్యాము, మంచి మార్కులు వచ్చిందంటే సంతోషపడేది ఒక నలుగురే ఉంటారు. అది నీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. నీ బంధువులు, నీ చుట్టాలు, నీ అక్కన పక్కన ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఈర్ష్యపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అది పాస్ అయిందా, నిజంగా ఇంత మార్కులు వచ్చిందా, ఏదో బిట్టు కొట్టుంటుందిలే అనేసే డైలాగులే వేస్తారు. అదే నువ్వు ఫెయిల్ అయ్యావనుకో అందరికీ సంతోషం, నీ ఇంట్లో వాళ్ళకి తప్ప. ఎందుకంటే వాళ్ళకి అందులో ఏం సంతోషం వస్తుందో ఏమో కానీ, నాకు ముందే తెలుసు వాడు ఆ రోజు బుక్ ఎత్తినోడే కాదు, వాడు పోయి పాస్ అవుతాడా, ఇలాగే అవుతుంది వాళ్ళకి అని చెప్పుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ ఈర్ష్య జాస్తిగా ఉంటుంది. కానీ మనమేమో ఈ ఓటమికి భయపడి, బాధపడి ఒక్కొక్కరు చిన్న చిన్న వయసులోనే సూసైడ్‌లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలాంటి ముట్టాలు పనులన్నీ చేయకుండా మనం బతికుంటే ఇంకొక సంవత్సరమైనా పాస్ అవ్వగలుగుతాము. అదే ఈ రోజు నలుగురికి భయపడి మనం చనిపోయామనుకో, ఓటమిని ఫేస్ చేయలేక ఈ రోజుతో మన జీవితం ముగిసిపోతుంది. అందులో ఉపయోగం ఏముంది? మన అమ్మా నాన్నల్ని జీవితాంతం మనం బాధ పెట్టిన వాళ్ళం తప్ప ఇంకేం సాధించిన వాళ్ళమైతే అస్సలు కాలేమన్నమాట. మనం ఓటమిని ఫేస్ చేసుకుని నలుగురు ఏమనుకుంటే మనకేంటి అని ధైర్యంగా ఉంటే మనం ఆ రోజైనా సక్సెస్ ని మన కళ్ళతో మనం చూడగలుగుతాం, నలుగురికి చూపించగలుగుతాం. అదే మనం ఓటమికి భయపడి, బాధపడి, కుమిలిపోయి ఇలాంటి కేవలమైన నిర్ణయాలన్నీ తీసుకుంటూ ఉంటే జీవితం అంతటితో ముగిసిపోతుంది. అంతకుపైన మనం ఏం సాధించేది ఏం ఉండదన్నమాట. సో ఫెయిల్యూర్ ని చూసి ఎప్పుడు భయపడకండి, బాధపడకండి. ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా అందులో నుంచి మనం చాలా పాఠాలైతే నేర్చుకోగలుగుతాం. అది మన మంచికే అని తలుసుకుని ఆ పాఠాలని ఇంకొక సంవత్సరం మనం ఉపయోగించామనుకో అక్కడ మనం సక్సెస్ అయితే చూడగలుగుతాము కదా. సో అందుకనేసే చెప్తున్నాను, ఫెయిల్యూర్ కి భయపడకండి, సావకండి అబ్బా. ఫెయిల్ అయిపోతే చాలు, అది పరీక్షలోనైనా జీవితంలోనైనా. సావే కారణమా? చాలా మంది ఇలానే తలుసుకుంటూ ఉన్నారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా సావడం, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా సావడం, జీవితంలో ఫెయిల్ అయినా సావడం. ఎందుకబ్బా? మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒక్కసారి కూడా తలిచి చూడరా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నిన్ను నమ్ముకుని ఉండే నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, లేకపోతే మీ తల్లిదండ్రులైనా అందరూ నీ పైన ఆధారపడి ఉండారు అని తలిసి చూస్తేనే సావాలి అనే ఆలోచన అయితే అస్సలు రాదనమాట. ఎంత ఫెయిల్యూర్ లో ఉన్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే నీకు చేయగలుగుతారు. ఈ రోజు మనం నిండా కష్టాల్లో ఉండాము అని అనుకుంటే నిండా కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ ఈ ఫెయిల్యూర్ ని ఫేస్ చేసుకుని అందులో నుంచి సక్సెస్ అయ్యేవాడే గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కష్టాలన్నీ మించుకుని బతుకుతున్నాడు చూడు, వాడుదా గ్రేట్. అదంతా వద్దు, నేను చచ్చిపోతాను, నాకు ఈ కష్టం భరించడం మాలదు అని అనుకుంటే నువ్వు చేసే పని ముట్టాల పనే అంటారు. ఏదైనా ఒక పనిని మనం సాధించాలి అని అందులో దిగినప్పుడు సాధించే తిరిగి రావాలి, ఫెయిల్ అయ్యేసి తిరిగి రాకూడదనమాట. ఫెయిల్ అయిపోతున్నామంటే మనం అందులో ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఎందువల్ల మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం అని ఆలోచించాలే కానీ ఇది మనకి చేత కాదు, ఇది మనకి రాదు, అంతే ఇక ఇది మనకొద్దు అని చెప్పేసి వదిలేసి రాకూడదనమాట. నాకు తెలిసినంత వరకు ఒక పనిని చేస్తున్నామంటే ఎవ్వరికి పుట్టుకతో ఏ పని రాదనమాట. సో ఒక్కొక్కటిగా నేర్చుకుని ఆ తర్వాత అందులో సక్సెస్ వస్తేనే
మనకి హ్యాపీగా ఉంటుంది, ఫుల్ఫిల్ గా ఉంటుంది. అది కాదు అని చెప్పేసి ఇది చేత కాదు, ఇది రాదు అని చెప్పి డిసైడ్ అవ్వడానికి మనం ఎవరు? మనకు అన్నీ వస్తుంది. కానీ మన మైండ్ ఇలా మార్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనల్ని, అంతే. సో అందుకనేసే మన మైండ్ ని కూడా మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి. మైండ్ చెప్పిన మాట మనం వినకూడదు. మనం చెప్పిన మాటనే మైండ్ వినాలన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి ఏ పని చేత కాదు, చేత కాదు, చేత కాదు అని అనుకుంటూ ఉంటే మైండ్ లో అదే రిజిస్టర్ అయిపోతుంది. మనకి ఏ పని చేత కాదు అని చెప్పేసి. అదే మనకి అన్ని పనులు వస్తుంది, ఏ పని చేత కాదు అని ఏం లేదు, ఏ పనైనా నేను నేర్చుకోగలుగుతాను, చేయగలుగుతాను అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటే మన మైండ్ కూడా దానికే సెట్ అయిపోతుంది అనమాట. ఏ పని కూడా మనుషుల వల్ల కానిది అస్సలు లేదన్నమాట. సో మన వల్ల అన్నీ అవుతుంది. మన బద్ధకం, మన సోంబేరితనం రెండు ఒకటే అనుకుంటా. సో ఇలాంటివన్నీ కొంచెం అడ్డుగా వస్తుంది, అంతేగాని ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క మనిషి చేయగలుగుతారు. ఒక పనిలో మనం అస్తమానం ఫెయిల్ అయిపోతూ ఉన్నామా, ఎందువల్ల ఫెయిల్ అవుతున్నాం అని నేర్చుకో. అక్కడే మనకి లెసన్ నేర్పిస్తుందన్నమాట. దీని వల్లదా నువ్వు ఫెయిల్ అయిపోతూనే ఉన్నావు, ఇది నేర్చుకో ఫస్ట్, ఆ తర్వాత నువ్వు సక్సెస్ ని చూడగలుగుతావు అని చెప్పేసి ఆ లెసన్ ని మనకి నేర్పిస్తుంది ఫెయిల్యూర్. ఆ లెసన్ ని నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకో, వెంటనే నువ్వు సక్సెస్ చూడగలుగుతావు అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్, యూట్యూబ్ కి సంబంధించిన ఎగ్జాంపులే. మీకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుందన్నమాట. యూట్యూబ్ లో దిగేటప్పుడు నాకు ఏమే తెలియదు. యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ చూడడం తప్ప యూట్యూబ్ లో వీడియోస్ పెడితే మనకి డబ్బులు వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. అది తెలిసిన వెంటనే నేను యూట్యూబ్ ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఐడి ఓపెన్ చేయడం రాదు, దానికి పాస్వర్డ్ పెట్టడం కూడా రాదు. జెన్యున్ గా చెప్తున్నాను. అన్ని ఒకరిపైన డిపెండ్ అయ్యే ఓపెన్ చేశాను నేను యూట్యూబ్ ని. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ వీడియోస్ పెడితే మనకి రీచ్ వస్తుంది, ఈ వీడియోస్ పెడితే రీచ్ రాదు అని ఒక చిన్న నాలెడ్జ్ కూడా నాకు లేదు. నాకు తెలిసిన వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. బట్ అది రీచ్ రాదు అని తెలిసిన తర్వాత ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజుటికి కూడా, ఈ రోజు నేను సక్సెస్ అయిపోయాను అని నేను చెప్పడం లేదు, బట్ కొంతన్న రీచ్ వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది నేను స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది. బట్ ఈ రోజుటికి నేను బాధపడడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క విషయం నేను నేర్చుకోగలుగుతున్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలను నేను నేర్చుకున్నాను. స్టార్టింగ్ లో వీడియో ఎడిట్ చేసేదా పెట్టాలి, క్లారిటీగా పెట్టాలి అన్న విషయం కూడా నాకు తెలియదు. వీడియో రికార్డ్ చేసామా అలాగే అప్లోడ్ చేసామా అనేలాగే ఉనింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా నేర్చుకుని ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఇలాగా క్లారిటీగా పెట్టాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఆ తర్వాత వాయిస్ బాగుంటేనే వీడియో రన్ అవుతుంది అన్న విషయాన్ని నేర్చుకున్నాను. వాయిస్ క్లారిటీగా ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. వీడియో ఏ టైంకి అప్లోడ్ చేస్తే మనకి రీచ్ వస్తుంది, వీడియోని ఎలాగా అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఇవేమి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు అస్సలు ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు. ఏమో వీడియోస్ చూసామా, ఫోన్ అక్కడ పెట్టేశామా, మళ్ళీ పనులు చేసుకున్నామా అనేలాగే ఉండేదాన్ని. వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాలో ఇంత నాలెడ్జ్ పెరిగింది. చాలా మంది అనుకుని ఉంటారు, నా బంధువులైనా అయిండొచ్చు, నా చుట్టాలైనా అయిండొచ్చు, రెండు ఒకటే అయినా అయిండొచ్చు, లేదా చుట్టుపక్కల వాళ్ళైనా అయిండొచ్చు. దీనికి పని పాట లేకుండా వీడియోస్ పెడుతుంది, ఓ సోది చెప్తుంది, వీడియోస్ చూడడానికే నచ్చలేదు అని ఎవరైతే చెప్తారంటే మన చుట్టుపక్కలోళ్ళు, మనం బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్తారు. మనం తెలియని వాళ్ళు మనలో ఏం టాలెంట్ ఉంది అని గుర్తిస్తారనమాట. సో నేను ఫెయిల్యూర్ కి ఎప్పుడు బాధపడలేదు, భయపడలేదు. ఇలాంటి మాటలను అస్సలు కేర్ తీసుకోలేదు. కొండని చూసి కుక్క మొరుగుతూ ఉంటుంది, బట్ కొండ అయితే అటు ఇటు కూడా కదలదు కదా. కుక్కే మొరిగి మొరిగి పారిపోతుంది నోరు నొప్పి వచ్చి, అలాగన్నమాట. సో జనాల మాటల్ని మనం సోలో తీసుకున్నాం అనుకో, ఫెయిల్యూర్ ని చూసి బాధపడతాం, భయపడతాం. అదే మాటలు మనం సోలో తీసుకోకుండా మన పనిని మాత్రం ఫోకస్డ్ గా చేసామనుకో, అందులో మనకు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అదే నోర్లు చెప్తుంది, నాకు తెలుసు దాని టాలెంట్ కి మంచిగా వస్తుందని చెప్పేసి. ఏ మనిషి అయితే మనల్ని తప్పుగా మాట్లాడుంటారో అదే మనిషి మనం సక్సెస్ అయ్యాము అని తెలుసుకుంటే అదే మాటలు వేరేగా మారిపోతుంది. సో మనుషులు అనే మాటలకి అస్సలు టేక్ కేర్ తీసుకోకండి అబ్బా. అదే నేను చెప్తున్నాను. వాళ్ళు అంటూనే ఉంటారు, మార్పులు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ మాటలు వినేసి అక్కడే ఆగిపోయామనుకో, నేను యూట్యూబ్ లో ఆగిపోయి 3 సంవత్సరాలు అయి ఉంటుంది. సో నాకు స్టార్టింగ్ లోనే ఇలాంటి మాటలన్నీ వచ్చేసింది. బట్ నేను అదేమి కేర్ తీసుకోకుండా ఇంతవరకు తీసుకుని వచ్చాను. నేను ఇప్పుడు సక్సెస్ అయిపోయాను అని విర్రవీగడం లేదు. నేను సక్సెస్ అయ్యానని ఆ రోజు అనుకోను. నేను జనాల్లో రీచ్ అయ్యాను, అదే నాకు చాలు.
అలాగే నా వీడియోస్ అందరికీ నచ్చాలి అనేసి ఏం రూల్ అయితే లేదు. నచ్చిన వాళ్ళకి యూస్ అవుతూనే ఉంది అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. మీరే చెప్పాలిక నా వీడియోస్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్ చేసినారనుకో నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా వీడియోస్ పెట్టడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. సో నేను ఈ రోజుటి వరకు మీ ముందుకి ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే నేను ఫెయిల్యూర్ ని చూసి బాధపడలేదు, భయపడలేదు అని అర్థం. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద విషయాలు కూడా జరుగుతూనే ఉంటుంది. ఫెయిల్ అయిన వెంటనే మనకి సావుదా కారణం అనేసి వెళ్ళకూడదు. దీనికంతా సావం అనుకో యూట్యూబ్ లో ఫెయిల్ అయితే, కానీ పెద్ద పెద్ద విషయాలకంతా చచ్చిపోవాలని నిర్ణయాలు తీసుకునేస్తారు చూడు, వాళ్ళకి చెప్తున్నాను, మీరు చనిపోవాలి అనే నిర్ణయం తీసుకునేక ముందు మీరు ఫేస్ చేయలేని ప్రాబ్లం ని మీ ఫ్యామిలీ ఫేస్ చేయగలుగుతుందా అని ఒక్కసారి ఆలోచిస్తేనే చాలు. మీరు చనిపోవాలి అనే ఆలోచన కూడా మీకు రాదన్నమాట. నిన్ను నమ్ముకుని చాలా మందే ఉంటారు నీ చుట్టూరున. సో వాళ్ళందరినీ ఆ కష్టంలో ఉంచేసి నువ్వు ఆ కష్టం నుంచి తప్పించుకుని పోవాలని చూస్తున్నావా, లేకపోతే ఆ కష్టంలో నుంచి మనం అందరే బయటపడాలని చూస్తున్నావా అనేది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ని చూసి బాధపడకుండా, భయపడకుండా దాన్ని ఫేస్ చేయడం నేర్చుకోండి. మనం ఒక ప్రాబ్లం ని చూసి భయపడామనుకో అది మన వెంటనే మన షాడో లాగా తిరుగుతూ ఉంటుంది. అదే ప్రాబ్లం ని మనం సాల్వ్ చేయడానికి ఫేస్ చేసామనుకో అది అక్కడికక్కడికి కట్ అయిపోయి మనం సక్సెస్ ని వెంటనే చూడగలుగుతాం అన్నమాట. నేను చెప్పేది నిజమా కాదా అనేది తప్పకుండా కమెంట్ లో తెలపండి. అలాగే ఈ వీడియో ఎలా ఉనింది ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ లో తెలపండి. అలాగే ఈ రోజుటి వీడియోలో వచ్చేసి కొత్తిమీర కట్లు చాలా చౌకగా దొరికినప్పుడు ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకో 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా మనం అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదా పెరుగన్నానికి సైడ్ లో పెట్టుకుని కూడా తినచ్చు. ఊరగాయలాగా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక అలాగే పిల్లలకి సెలవు కదా, ఇంట్లో ఉంటారు, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉన్నారని చెప్పేసి మురుకులైతే కాలుస్తూ ఉన్నాము. మురుకుల పిండి వచ్చేసి ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. పచ్చి బియ్యం తీసుకున్నాను. ఎలాంటి వాష్ చేయలేదు. కావాలి అనుకుంటే మీరు వాష్ చేసి ఎండబెట్టి తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. చాలా బాగా శుభ్రం చేసేసి తీసుకున్నాను. వాటర్ లో వేయకుండా ఒక క్లాత్ మీద వేసి బాగా రబ్ చేసేసి ఆ తర్వాత తీసుకున్నాను. మీరు వాటర్ లో వేసి బాగా డ్రై అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. మాకు ఇప్పుడు ఇక్కడ వానలు పడుతుంది కాబట్టి నేనైతే ఇలాగ చేశాను. ఆ పచ్చి బియ్యంలో ఉద్దిపప్పు 1/4 కప్పు, అలాగే శనగపప్పు 1/4 కప్పు తీసుకుని బాగా ఫ్రై చేసుకుని బాగా చల్లారిన తర్వాత బియ్యంలో వేసుకుని మూడింటిని తీసుకుని వెళ్లి ఫ్లోర్ మిల్ లో దంచుకుని వచ్చుకున్నాను. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక మురుకులలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపించాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మురుకులు అయితే కాలుస్తున్నాను. నేను మా ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. మురుకులు అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక వారం రోజులు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేదు అనే దిగులు అయితే ఉండదు. ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోవడం వల్ల మనం మనీ సేవ్ చేయగలుగుతాము, అలాగే మనం హెల్దీగా కూడా తినగలుగుతాం అన్నమాట. బయట ఎలాంటి నూనెలు వాడతారో తెలియదు కదా. సో మనకి నచ్చినట్టు మనం చేసుకుని తినడం వల్ల మనం హెల్దీగా ఉండగలుగుతాం అన్నమాట. పిల్లలకి వీలైనంత వరకు ఇంట్లో చేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. వీలు కానప్పుడు బయట కొనుక్కుంటూ ఉన్నాం కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. ఇక నా వ్లాగ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కమెంట్ లో తెలపచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఇవన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం మునగాకు సంగటి అయితే చేసుకున్నాము. మునగాకు పప్పు చాలా రోజులుగా అడుగుతున్నారు. మునగాకు దొరకడం చాలా కష్టం అయిపోయింది కాబట్టి చాలా రోజుల తర్వాత ఈ రోజు చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మీకు కూడా ఇష్టమా ఈ కాంబినేషన్? మునగాకు పప్పు సంగటి చాలా బాగుంటుంది. అంతే, ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసుకుందాము. మీకు ఏదైనా ఇలాంటి టాపిక్ మాట్లాడితే బాగున్ను అని అనిపిస్తుంది కదా, అలాంటి టాపిక్ ఏదైనా ఉంటే కమెంట్ లో తెలపచ్చు. అది యూస్ఫుల్ గా ఉంటుంది అని అనిపిస్తే ఆ టాపిక్ గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇంతవరకు ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.